సూడోసిస్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ అంటే ఏంది, దాని వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి? నేను డాక్టర్ ప్రశాంత్, కన్సల్టెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ ప్యాంక్రియాటిక్ సర్జన్. జనరల్ గా అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ తర్వాత ఏదైతే చుట్టుపక్కలంతా వాపు ఉంటుందో అదంతా ఒక దగ్గర కలెక్ట్ అయ్యి సూడోసిస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ప్రతి సూడోసిస్ట్ కి మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 80 to 85% ఆఫ్ ద సూడోసిస్ దానంతట అదే స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 3 to 4 months లో కంప్లీట్ గా రిజాల్వ్ అయిపోతుంది. ఏదైతే సూడోసిస్ట్ పర్సిస్టెంట్ గా ఉంటుందో అంటే మోర్ దాన్ 4 months 3 to 4 months ఏదైతే సూడోసిస్ట్ వల్ల సైజ్ పెరుగుతూ ఉండి దాని వల్ల చుట్టుపక్కల ఉన్న దాని మీద ప్రెషర్ పడి మనకు వామిటింగ్స్ కానీ జాండీస్ కానీ ఇట్లాంటివి వస్తాయో కంపల్సరీగా అట్లాంటి సూడోసిస్ట్ కి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఈ ట్రీట్మెంట్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా అయిపోతుంది. అయితే కొన్ని సూడోసిస్ట్ కి మాత్రం ఖచ్చితంగా సర్జరీ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సర్జరీ కూడా మనము మినిమల్లీ ఇన్వేజివ్ లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా చేయొచ్చు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ లాప్రోస్కోపిక్ సర్జరీతోని ఈ సూడోసిస్ ట్రీట్మెంట్ ద్వారా పేషెంట్ ఫాస్ట్ గా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది.